ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో మీరు ఎలాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారు? సార్ మాకు అప్పటి నుంచి మాకు ఇట్లా ఆటోల పనులు అవి ఫ్రీ చేసారు కదా బస్సులు. మాకు ఆటోలో ఇబ్బంది అవుతుంది, బాగా చాలా ఇబ్బంది అవుతుంది. కట్టుకోవాలా, ఎండు కట్టుకోవాలి, అన్నీ కట్టుకోవాలి, కష్టమవుతుంది బాగా. మరి ఎట్లా ఇస్తారు సార్? ఈ రాజకీయం ఎప్పుడు చూడలేను, ఈ విధంగా చూస్తున్నా. ఎన్టీ రామారావు నుంచి ఇప్పటిదాకా నేను ఎప్పుడు చూడలేదు, ఈ ఫస్ట్ చూస్తున్నాను. ఎందుకు చేస్తున్నారు అట్లా? ఆటో వాళ్ళకి బొత్తం చేస్తున్నారు, బస్సులు ఏం చేసి బస్సు ఫ్రీ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు అట్లా? చాలా తప్పుగా సార్. మాకు ఆటో వాళ్ళకు ఫ్రీ చేయబడుతుంది, మాకు ఆడోళ్ళకు ఫ్రీ అంట, మొగోళ్ళంట పైసలు కట్టాలంట. ఇక్కడ ఏ కడతారు సార్? ఇప్పుడు జరిగే ఎలక్షన్లలో మీరు ప్రధానంగా ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? సార్ ఇది వేస్ట్ అనిపిస్తుంది. కావాలంటే నాకు ఇందాము తెలంగాణ అనుకున్నాం, కానీ తెలంగాణ కావాలనుకుంటున్నాం. ఇట్లా ఈ విధంగా అవుతారని చెప్పి మేము అనుకోలేదు. అంటే మళ్ళా తెలంగాణ పార్టీ వస్తే మీరు అవన్నీ మీ సమస్యలు తీరుతాయని అనుకుంటున్నారా? తీరుతామని చెప్పి మాకు ఆరోగ్యం మంచిగా మనం చేస్తాం. ఇల్లు ఇస్తాను, ఇండియా ప్రతి పల్లెటూరులలో మొత్తం ఇల్లు ఇచ్చేది. నిజామాబాద్ ఎందుకు గొల్లగుట్టాలలో ఎందుకు ఇస్తున్నారు అని అడ్డే చంపేస్తారు. ఇంకా ఏం పెడతాం ఎందుకని సార్? మొత్తం మాది మొత్తం గొల్లగుట్ట కాదు, ఇక్కడ మనం పెద్దవాళ్ళు.